బామ్మర్ది కళ్లల్లో విషాదం చూడాలనుకున్నాడు. ఏకంగా అతని కుటుంబాన్నే మట్టు పెట్టాలని స్కెచ్ వేశాడు. సుపారీ కిల్లింగ్ ముఠాతో ప్లాన్ వేశాడు. కానీ ప్లాన్ బూమ్రాంగ్ కావడంతో దొరికిపోయాడు బావ. నిందితులతో సహా బావను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. ఆస్తుల కోసం బంధాలు బంధుత్వాలను వదులుకుంటున్నారు. అంతేకాదు ఎంతటి దారుణాలకైనా తెగిస్తున్నారు. అలాంటి బావ కథ ఒకటి తాజాగా వెలుగులోకొచ్చింది. బామ్మర్ది బావ బతుకు కోరతాడంటారు. అలాగే బావ కూడా బామ్మర్ది క్షేమాన్ని కోరుకుంటాడంటారు. కానీ ఇక్కడో బావ ఏకంగా బావమర్ది కుటుంబానికే ఎసురు పెట్టాడు. మొత్తం కుటుంబాన్నే లేపేసేందుకు ప్లాన్ చేశాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. మేడ్చల్ జిల్లా అంకుషాపూర్లో ఆస్తి గొడవల్లో బావ కుట్ర బయటపడిందే. తన భార్య లావణ్య తమ్ముడు బోనాల ఈశ్వర్ కుటుంబాన్ని హత్య చేయించేందుకు బావ శ్రీనివాస్ సుపారీ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. బోనాల ఈశ్వర్ సోదరి లావణ్యకు 2009లో మేడ్చల్కు చెందిన శ్రీనివాస్తో వివాహం జరిగింది. అప్పట్లో కట్నంగా ఓ ఎకరం భూమినిచ్చారు. కానీ 2020లో శ్రీనివాస్ లావణ్య దంపతులు మరింత ఆస్తి కావాలని వాదనకు దిగారు. ఈ నేపథ్యంలో గొడవ జరిగి ఈశ్వర్ తమపై దాడి చేశాడని శ్రీనివాస్ ఘట్కేసర్ పోలీసులకు అప్పట్లోనే ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ కుటుంబాన్ని హత్య చేయించేందుకు శ్రీనివాస్ టోలీ చౌకీకి చెందిన 4 యువకులను నియమించాడు. బాబా షేక్ సాహెబ్, ఎండి ఇఫ్రాన్, ఎండి అబ్బు, ఎండి సల్మాన్ అనే వ్యక్తులకు ఈశ్వర్ ఇంటి ఫోటోలు, కుటుంబ సభ్యుల వివరాలతో సహా పంపించి రెక్కీ చేయమని చెప్పాడు. 4 అంకుషాపూర్లో ఈశ్వర్ ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. ఈ 4 అనుమానంతో అదే గ్రామానికి చెందిన చిరంజీవి అనే కానిస్టేబుల్ మరికొంతమంది గ్రామస్తులు పట్టుకుని ప్రశ్నించారు. గట్టిగా మందలించడంతో వీరిలో 4 అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. వారు సుపారీ ద్వారా హత్య చేసేందుకు వచ్చారని వెల్లడైంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఈశ్వర్ వెంటనే ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో బావ శ్రీనివాస్తో పాటు అతని భార్య లావణ్య హత్యకు సుపారీ తీసుకున్న 4 కేసు నమోదైంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి కోసం సొంత బంధువుల ప్రాణాలు తీసేయాలన్న బావ శ్రీనివాస్ చర్య స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. గ్రామస్తుల అప్రమత్తతతో ఒక కుటుంబం పెను ముప్పు నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.